ఇది మరొక పరువు హత్యలు తెలంగాణలో బానే అవును జరుగుతుంటాయి. సార్. ఇదొక మరొక పరువు హత్య అని చెప్తున్నారు. అదేంటంటే ఆహ్, ముందు దీన్ని చెప్పుకొని ఓకే సార్. తర్వాత నేను అనలైజ్ చేస్తాను. ఇదేంటంటే సూర్యాపేట దగ్గర మామిర్లగూడ అనే ఊర్లో ఆహ్, వడ్లకొండ కృష్ణ అనే ఒక దళిత్ అబ్బాయి. దళిత్ అంటే మాల హ్మ్. ఆహ్, సామాజిక వర్గం. 30 ఏళ్ల అబ్బాయికి ఆ అబ్బాయి ఉంటున్నాడు. ఆ అబ్బాయి ఆల్రెడీ కొన్ని రకాల ల్యాండ్ పంచాయతీలు ఇట్లాంటి వాటిలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. హ్మ్. కొన్ని హత్య కేసుల్లో కూడా నిందితుడని చెప్తున్నారు. హ్మ్. సో, అక్కడ ఆహ్, పిల్లల మర్రి అనే ఒక ఊరుంది. దీంట్లో పిల్లల మర్రి అంటే ఈ సూర్యాపేటలోనే ఒక ఏరియా. హ్మ్. ఆ ఏరియాలో కోట్ల నవీన్ అనే ఒక గౌడ కులం వాళ్ళది బీసీ. ఈ అబ్బాయి కొద్దిగా నాయకుడిగా ఎదగాలని ఒక తపన ఉంది అబ్బాయికి. ఆ అబ్బాయి చాలామందిని తన అనుచరులుగా మార్చుకొని అతను కొంత హల్చల్ హ్మ్. చేస్తున్నాడు. అతను ఈ కృష్ణ ఈ నవీన్ అనే గౌడ అబ్బాయి కృష్ణ అనే మాల అబ్బాయిని తన అనుచరుడిగా పెట్టుకొని హ్మ్. యాక్టివ్‌గా ఉంటాడు కాబట్టి పంచాయతీలు చేయడం ఇవన్నీ తిరుగుతున్నాడు. ఓకే సార్. ఈ క్రమంలో ఈ నవీన్‌కి ఒక భార్గవి అనే చెల్లెలుంది. సో, ఈ కృష్ణ బాగుంటాడు. డైనమిక్‌గా ఉంటాడు. అలాగా ఈ అమ్మాయితో పరిచయమైంది. మెల్లగా వీళ్ళిద్దరూ లవ్‌లోకి పడ్డారు. ఈ విషయం తెలిసిపోయింది. సో, హ్మ్. తెలిసిపోయినాక ఈ నవీన్ గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని హెచ్చరించారు. ఎవరిని? హ్మ్. కృష్ణని. కృష్ణని, ఆ అమ్మాయిని ఇద్దరిని హ్మ్. గూడా హెచ్చరించారు. మీరు ఇది మానుకోండి అని చెప్పారు. వీళ్ళు లేదు మేమిద్దరం సీరియస్ లవ్ మేము పెళ్లి చేసుకుంటాం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. హ్మ్. చివరికి ఏం చేశారంటే వాళ్ళిద్దరూ బయటికొచ్చి ఆ అమ్మాయి గూడా బయటకొచ్చింది. ఈ అబ్బాయిల ఇంట్లో అయితే ఒప్పుకున్నారు. దాంతో వాళ్ళు ఆహ్, ఆహ్, కొంతమంది ఫ్రెండ్స్ సమూహం మధ్యలో పెళ్లి చేసుకున్నారు. హ్మ్. పెళ్లి చేసుకున్నాక అదే ఊర్లో సూర్యాపేటలోనే ఒక రెంట్‌కి హౌస్ తీసుకొని వాళ్ళిద్దరు కాపురం హ్మ్. ఉంటున్నారు. ఇది 6 నెలలకు ముందు జరిగింది. ఓకే ఈ సార్. 6 నెలలుగా ఉంటున్నారు. దాంతో ఈ నవీన్ కోపంతో రగిలిపోయాడు. నా కళ్ళ ముందే నా చెల్లెల్ని ఒక మాల హ్మ్. కుర్రవాడు పెళ్లి చేసుకొని, నా కళ్ళ ముందు కాపురం పెట్టి, అందరిని రెచ్చగొడుతూ తిరుగుతున్నారు. వీళ్ళని బతకనీయకూడదు అని ముఖ్యంగా ఆ అబ్బాయిని అనేది హ్మ్. ప్లాన్ యేసుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఏందంటే బైరు నరేష్ అనే ఒకతను ఉన్నాడు. అతనితో కలిసి ఈ కృష్ణ ఇప్పటికి గూడా పంచాయతీలు అవి హ్మ్. చేస్తున్నాడు. ల్యాండ్ హ్మ్. పంచాయతీలు అవి చేస్తున్నారు వీళ్ళు. చేస్తున్న క్రమంలో మొన్న ఆదివారం సాయంత్రం 5 గంటలకి నరేష్ ఫోన్ చేశాడు. హ్మ్. ఎవరికి? కృష్ణకి. ఇట్లా ఒక పంచాయతీ ఉంది. నువ్వు ఆహ్, రా ఇక్కడికి అని చెప్పి వాళ్ళ వ్యవసాయ బావి ఉంది. అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో ఈ అమ్మాయి భార్గవి ఏం చేసిందంటే ఈ నరేష్‌కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా కృష్ణ తీసుకెళ్ళావు నీ దగ్గరికొచ్చాడు గదా! హ్మ్. ఏమయ్యాడంటే ఒక 10 నిమిషాల్లో ఫోన్ చేయిస్తాను ఓకే. అని చెప్పాడు. హ్మ్. సరే అనుకున్నది. ఆ తర్వాత ఒక 10 నిమిషాల్లో అదే ఫోన్‌లో నుంచి తన ఫోన్ గాకుండా కృష్ణ ఈ నరేష్ ఫోన్‌లో నరేష్. నుంచి హ్మ్. భార్యతో మాట్లాడాడు. నేను ఒక 10 నిమిషాల్లో వస్తున్నాను. ఓకే. టెన్షన్ పడకని ఫోన్ హ్మ్. చేశాడు. హ్మ్. ఆ తర్వాత రాలేదు. 10 నిమిషాల్లో రాలేదు, గంటలో రాలేదు, 2 గంటల్లో రాలేదు. దాంతో ఈ అమ్మాయి కంగారు పడి ఎవరినో బంధువులు వాళ్ళని పట్టుకొని వెతకడం మొదలుపెడితే హ్మ్. ఈ జనగామ పిల్లలమల్లి రూట్‌లో ఒక కెనాల్ ఉంది. ఆ కెనాల్ గట్టు ఉంది. ఆ గట్టు మీద శవం, అతని స్కూటరు ఉన్నాయి. హ్మ్. సో, దా బండరాయితో కొట్టి ఇచ్చేసినట్టుగా అనిపిస్తుంది. దాంతో వాళ్ళేమనుకున్నారంటే పోలీసులు వచ్చారు. పోలీసులు ఏమనుకున్నారంటే, ఈ అబ్బాయికి ఆల్రెడీ కొన్ని హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. హ్మ్. కేసులున్నాయి ఈ అబ్బాయి మీద. హ్మ్. ఏమన్నా పాత కక్షలతో చంపారేమో అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి బయటకొచ్చి మీడియాతో కూడా మాట్లాడింది. పాత కక్షలు అదేం లేవు. అతన్ని చంపే కక్షలేమి లేవు. ఆ హత్య కేసులు గూడా అనవసరంగా పెట్టారు తప్ప, ఇతను ఎక్కడా గూడా అటువంటి క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయిన హ్మ్. చరిత్ర లేదు. అందుకనే నేను అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. మా అన్న ఎప్పటినుంచో బెదిరిస్తున్నాడు. హ్మ్. నవీన్, మా అన్న, మా నాన్న, మా తమ్ముడు ముగ్గురు కలిసి చంపారు. ఈ బైరన్ నరేష్. ఈ నలుగురు కలిసే చంపారు అనేది ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు గూడా దీన్ని పరువు హత్య కింద నమోదు చేసుకున్నారు. ఈ అబ్బాయి ఎస్సీ కాబట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కింద హ్మ్. కేసు నమోదు చేశారు. ఇందులో ఈ భార్గవి వాళ్ళ నాన్న సైదులు, అన్న నవీను, తమ్ముడు వంశీ, ఈ బైరు నరేష్ ఈ నలుగురి మీద ఇప్పుడు కేసు నమోదు చేశారు. హ్మ్. వాళ్ళని అరెస్ట్ చేసేదానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్తున్నారు. సో, ఇది బేసిక్‌గా జరిగిన అంటే ఒక మామూలుగా ఎక్కువగా పౌర హత్యల్లో ఇండియాలో దళితులే ఎక్కువగా గురవుతుంటారు.
ఒక బీసీ, ఒక అప్పర్ అవును సార్. కాస్ట్, లేదా అప్పర్ కాస్ట్లో డిఫరెంట్ కాస్ట్లో ఒక కమ్మారెడ్డి లేకపోతే కమ్మరాజు, ఈ లవ్ మ్యారేజ్ల్లో పెద్దగా జరగవు ఇవి. ఒక బీసీ, ఎస్సీ లేదా అప్పర్ కాస్ట్ ఎస్సీ వాళ్ళ మధ్య పెళ్ళిళ్ళు ఉన్నప్పుడే ఇవి ఎక్కువగా జరుగుతాయి. అది కూడా మళ్ళీ జెండర్ కూడా ఉంది ఇక్కడ. అమ్మాయి అంటే పరువు అనేది అమ్మాయిలో ఉంటుందనేది ఇప్పటికి మన సమాజం నమ్ముతుంది అవును సార్. కాబట్టి అప్పర్ కాస్ట్ అమ్మాయిని సో కాల్డ్ లోవర్ కాస్ట్ అబ్బాయి గాని పెళ్లి చేసుకుంటే అది ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతారు. ఇదే ఈ నవీన్ వాళ్ళ తమ్ముడు వంశీ గాని ఒక దళిత అమ్మాయిని చేసుకుంటే దళిత అమ్మాయిని పోయి చంపుంటారా అంటే డౌటే. కాబట్టి ఇక్కడ అమ్మాయి అనేది పరువు సింబల్గా, ఫిమేల్ అనేది పరువు సింబల్గా మిగిలి ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే మామూలుగా పరువు హత్యలు జరిగితే అప్పర్ కాస్ట్ అని నిర్ణయిస్తూ ఉంటారు కానీ గత కొంతకాలంగా డేటా కానీ విశ్లేషిస్తే ఎక్కువగా బీసీలే చంపుతున్నారు, బీసీలే దాడులు చేస్తున్నారు దళితుల మీద. ఎందుకంటే బీసీల అసెషన్ కూడా పెరిగింది సమాజంలో, వాళ్ళు యాక్టివ్ అయ్యారు. దానివల్ల కూడా క్రైసిస్, కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ 2 రకాల ట్రెండ్ గమనించవచ్చు. ఒకటి ఇంటర్ కాస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్లు పెరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావడం అనేది డిఫికల్ట్ అయిపోయింది, అమ్మాయిలు దొరకట్లేదు. అందుకని కులం ఏదైనా పర్వాలేదురా బాబు, ముందు అసలు అమ్మాయి దొరికితే చాలనే స్థితికి వచ్చారు. అందుకని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, అరేంజ్డ్ మ్యారేజెస్ బాగా పెరుగుతున్నాయి ఒక పక్క. మరోవైపు పరువు హత్యలు కూడా దేశంలో బలంగా పెరుగుతున్నాయి. సో ఈ ట్రెండ్ గమనించవచ్చు. ఈ ట్రెండ్లో ఏంటంటే అక్కడ వాలంటరీగా వచ్చినప్పుడు మళ్ళీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు కూడా బీసీలు వరకు అయితే ఓకే, అప్పర్ కాస్ట్ అయితే మరీ మంచిది ఇంటర్ కాస్ట్లో కూడా. అంతేగాని దళితులను పెళ్లి చేసుకోవడం అనేది జరగదు. ఇప్పుడు మనం మామూలుగా చిరంజీవి ఫ్యామిలీలో లేకపోతే నాగార్జున ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీలో కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి అప్పర్ కాస్టు లేదా బీసీల వరకు అయితే వాళ్ళు ఓకే, దళితుల పిల్లల్ని చేసుకున్నట్టుగా మనకి ఈ మధ్య దాఖలాలు లేవు. రెండవది ఎకనామిక్స్ ఇక్కడ ముందుకు వస్తుంది. కాస్ట్ కంటే క్లాస్ ముందుకు వస్తుంది. వీళ్ళందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళకంటే రిచ్గా ఉండడంలో, ఈక్వల్గా రిచ్గా ఉండడంలో చూసి పెళ్ళిళ్ళు ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీలో కానీ అందరిలో చూస్తే కూడా అమ్మాయిలు కొంత ఒకటి కాస్ట్, ఇప్పుడు అబ్బాయి నాగ చైతన్య పెళ్లి చేసుకున్న శోభిత అమ్మాయి కాస్టు ఇది ఉంది. రెండవది ఎకనామిక్గా కూడా మరీ అంత బలహీనంగా కూడా లేరు, మరీ వీక్గా లేరు. ఇవన్నీ చూసి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మామూలు పీపుల్కి వచ్చేసరికి సాధారణమైన ప్రజల్లో ఈ దళితుల్ని పెళ్లి చేసుకోవడం అనేది ప్రధానంగా ఇదిగా మారింది. మామూలుగా సోషియాలజిస్టులు 3 రకాల కల్చర్ల గురించి చెప్తుంటారు. ఒకటి హానర్ కల్చర్, 2 డిగ్నిటీ కల్చర్, 3 ఎంపతి కల్చర్ అని. హానర్ కల్చర్ అనేది ఎక్కువగా ఫీడల్ సమాజాల్లో బలంగా ఉంటుంది. అంటే హానర్ ఇంపార్టెంట్, పరువు కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు, పరువు ప్రతిష్టలే ముఖ్యం. పరువు కోసం డబ్బులు పోగొట్టుకుంటారు, ఆస్తులు పోగొట్టుకుంటారు.